కొల్లేరు ప్రాంత ప్రజానీకానికి కూడా నమస్కారం. వేళ్ల చరిత్రలో కొల్లేటి భూగర్భంలో కాలగర్భంలో మనులు రత్నాలు రాజ్యాలు కలిసిపోయాయి. అదేవిధంగా కొల్లేడు ప్రాంతంలో నివసించే ప్రజానీకంగా కలిసిపోవాలని కొల్లేడు ప్రాంత ప్రజానీకం భావిస్తున్నారు. ఈ కొల్లేరు మమ్మల్ని తూడు కోసం బతకనివ్వరమ్మని ఉండే ఈ కొల్లేరు మమ్మల్ని తూడు కోసి బతకనివ్వరు మమ్మల్ని. ఈ కొల్లేరు ఎండిపోతే వాళ్ళు చెప్పలేరు బతకాలా అని కొల్లేడు ప్రాంత ప్రజానీకం ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాలు మోసం చేసిన తీరు మమ్మల్ని చాలా బాధాకరంగా ఉన్నాయి. ఇంకా మేము తూడు కోసుకునే బతకాలా, ఆలు చెప్పులు ఏరుకునే బతకాలని కొల్లేరు ప్రాంత ప్రజానికి ఈరోజు బాధపడతా ఉన్నారు. పర్యావరణ ప్రేమికులకు కొల్లేరు ప్రాంత ప్రజానికం చెప్పేది ఒకే ఒకటి, అదేంటంటే కొల్లేరు కాళీసు కూరల్లో ఉంది 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 అంటున్నారు, కానీ ఏ విధంగా ఉంది కాళీసు కూరలు అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. హనుమాన్ జంక్షన్ విజయవాడ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను అరికట్టరు, కానీ కొల్లేరు మాత్రం కాళీసు కూరల్లో ఉంది 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 అని మాట మాత్రం చెప్తా ఉన్నారు. కొల్లేరు ప్రాంత ప్రజానీకం తరపున, కొల్లేరు ప్రజా పరిరక్షణ సమితి తరపున, కొల్లేరు ప్రజల తరపున ఈ గవర్నమెంట్ని ఉద్దేశించి చెప్పేది ఒకే ఒకటి, దయచేసి మమ్మల్ని ఇలా బతకనివ్వండి, మమ్మల్ని మీ చర్యల ద్వారా నాశనం చేయకుండా ఒక విధానాన్ని ఈరోజు కొల్లేరు ప్రాంత ప్రజానీకం కోరుతా ఉన్నారు. కొల్లేటి పెద్దింట్లమ్మ సాక్షిగా చెప్తున్నాము, 5,000 కైకలూరు నియోజకవర్గంలో 7,100 ఎకరం కొట్టారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 5,000కు పైగా చేపల చెరువులను ధ్వంసం చేశారు. ఈ చర్యల వల్ల కొల్లేరు ప్రాంత ప్రజలకి గవర్నమెంట్ పై ఉన్న విశ్వాసం సాగుతుందని ఒక దృఢ విశ్వాసాన్ని ఈరోజు నేను ఈ కొల్లేట్లో ఒక నడిబొట్టున ఉండి ఈ కొల్లేట్లో దిగి చెప్తా ఉన్నాను. కొల్లేరు ప్రాంత ప్రజానికి డిమాండ్ ఒకే ఒకటి. ఏం డిమాండ్ అంటే, ముసాయిని అడిగాడు అన్నాడు. ఏమని చెప్పారంటే, అయ్యా నేను చదువుకోలేదు, గతంలో మేము ఉన్న వాళ్ళం గోసుకొట్టు పెట్టుకుని కొల్లేరులో తిరగడమే మా యొక్క వృత్తి, దోణి మీద వెళ్ళి చేపలు పట్టుకోవడం మా వృత్తి అని ఈ పెద్ద అని చెప్పడం జరిగింది. మీ పేరు చెప్పండి. ఏం పేరు మీ పేరు? ఇంటి పేరు ఘంటసాల రాఘవులు గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఆ రోజుల్లో కొల్లేరు అంతా కాదు ఈ రోజు కాళీ స్కోర్లో ఉంది, కానీ ఆ రోజుల్లో అయితే అలా లేదు. కొల్లేరు సస్యశ్యామలంగా ఒక స్వచ్ఛమైన నీటితో కాళీసు వాళ్ళ చేపలు చచ్చిపోతున్నాయని ఒక కొల్లేరు ప్రాంత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పర్యావరణ ప్రేమికులకు పట్టవా, ఇవి గవర్నమెంట్ వారికి పట్టవా అని ఈరోజు నేను గవర్నమెంట్ నిలదీస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం గమనించుకోవాలి, చేపలు వృత్తి కాదు మా విధానం. మమ్మల్ని దయచేసి మీ చర్యల వల్ల మమ్మల్ని నాశనం చేయకుండా కొల్లేరు ప్రాంత ప్రజలను కోరుతా ఉన్నారు. జయమంగళ వెంకటరమణ గారు ఆ రోజు గుడివాగలంకలో కొల్లేరు ప్రాంత ఒక సాధారణ రైతుగా కొల్లేరు ప్రాంత బిడ్డగా ఆ రోజున ఒక వస్త్రధారణతో రావడం జరిగింది. మేము పురోగమనం నుంచి తిరోగమనం వచ్చాము, మీ గవర్నమెంట్ చర్యల వల్ల మమ్మల్ని పురోగమనం నుంచి తిరోగమనానికి తీసుకెళ్ళాలని ఆ రోజున గవర్నమెంట్ చర్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఘనత, అలాగే గవర్నమెంట్ని ఒక శాసనసభ్యుడిగా ఉండి శాసన నిర్మాణ శాఖలో ఒక సభ్యుని కూడా జయమంగళ వెంకటరమణ గారు ఆ రోజు నిలదీశారంటే గవర్నమెంట్ ఒక వైఫల్యం ఏ విధంగా ఉంది, గవర్నమెంట్ పై కొల్లేరు ప్రాంత ప్రజానీకం ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఒక విధానాన్ని ఆ రోజు మనం చూసాం. కొల్లేరు ప్రాంత ప్రజానీకం డిమాండ్ ఒకటే, 5వ కాండ్రు నుంచి 3వ కాండ్రు కుదించాలి, కొల్లేరు ప్రాంతంలో ప్రజలకు రక్షణ కల్పించాలి అనే విధానాన్ని చూసాం. 1959లో ఆ రోజున కొల్లేరు సస్యశ్యామల మాతృభూమి సౌహృదంగా విరచులుతూ ఉంది. ప్రజలు ఆలుచెప్పులు ఏరుకుంటూ తూడుకోసుకుంటూ ఆ రోజున జీవిస్తూ ఉన్నారు. అలాగే ఈ విధంగా చేయడం వల్ల, ఈ విధంగా ఉండటం వల్ల
5వ కాంటి నుంచి 3వ కాంటిని కుదించాలని ఒక ఏకాభిప్రాయం ఈరోజు కొల్లేరు ప్రాంత ప్రజానీకుల్లో వస్తూ ఉంది. అలాగే ప్రస్తుతం 5వ కాంటూరు ఉన్న కొల్లేరు 189 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 73,000 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంది. అలాగే 5వ కాంటూరు 73,000 విస్తీర్ణం నుండి 3వ కాంటూరుకి అనగా 79 చదరపు కిలోమీటర్లకు అనగా 33,000 ఎకరాలు కొల్లేరు కుదించాలని ఈరోజు కొల్లేరు ప్రాంత ప్రజానికి అందరూ కూడా ఒక దృఢ నిశ్చయంతో ఒక ఏకాభిప్రాయంతో ఈరోజు కొల్లేరు ప్రాంత ప్రజానికి కోరుతా ఉన్నారు. కొల్లేరులో ఏళ్ల తరబడి సాగిస్తున్న మత్స్యకార వృత్తిని మమ్మల్ని కొనసాగించాలనేది మన ఘంటసాల రాఘవులు గారు చెప్పారు. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. కేవలం ఓట్లు సీట్ల కోసం కొల్లేరు ప్రాంత ప్రజలకు హామీ ఇచ్చి తర్వాత పదవులను ఎక్కి ఈ కొల్లేరు ప్రాంత ప్రజలను విస్మరించడం చాలా దారుణం. ఏంటంటే రాఘవులు గారిని ప్రశ్నించినప్పుడు ఆయనలో ఒక భావోద్వేగాన్ని, ఒక ఆవేదనని, ఒక తిరుగుబాటుని, ఒక విప్లవ భావాన్ని నేను ఆ రోజున గమనించాను. అలాగే ఈ రోజున గమనిస్తూ ఉన్నా. ఈ విధంగా ఉండటం వల్ల ప్రజలకు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే విధానం ఉంటుంది అని ఈ కొల్లేరు ప్రాంతం ఒక యువకునిగా ఈరోజు తెలియజేసుకుంటాం. ఆ రోజు కొల్లేరు ప్రాంత ప్రజానికానికి స్వర్గీయ సైద్ గంగరాజు గారు పోరాడిన తీరు చాలా అమూల్యమైనది. అప్పటి కైలూరు శాసనసభ్యులు కమ్మలి వెంకటరావు గారిని, జలగం వెంకటరావు గారిని, ఆంధ్రప్రదేశ్ సీఎం జలగం వెంకటరావు గారిని కొల్లేరు తీసుకొచ్చి ప్రజలకు డీఫారం పట్టాలు ఇప్పించారు. 1969లో సంభవించిన ఒక పెను ప్రమాదం ద్వారా, మునకల ద్వారా కొల్లేరు ప్రాంత ప్రజానీకం నష్టపోతూ ఉంటే, ఆ రోజున ఉడిచిన వ్యవసాయం నాశనం అయిపోతూ ఉంటే, మీకు వ్యవసాయం సరైనది కాదు, మీరు కొల్లేట్లో చేపల వేట సాగించాలి, కొల్లేట్లో చేపలు సాగే సరైనదని ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జలగం వెంకటరావు గారు చెప్పారు. తద్వారా ఆ రోజున తొలిసారిగా 12వ తారీఖు 1974 సంవత్సరం జలగం వెంకటరావు గారు కొల్లేటికి 5,000 ఎకరాన్ని డీఫారం పట్టాలను అందజేశారు. సుమారు 10,000 మంది రైతులకు అందజేశారంటే ఒక వ్యక్తికి 6 ఎకరం చొప్పున ఆ రోజు జలగం వెంకటరావు గారు ఇవ్వడం జరిగింది. జలగం వెంకటరావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్న దిగిపోయిన తర్వాత దివంగతులయ్యారు. ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎవరు తలరు జలగం వెంకటరావు గారిని. ఈ రోజున కొల్లేరు ప్రాంత ప్రజలు తలుస్తారు, నిత్యం తలుస్తారు, గంట తలుస్తారు, పూట తలుస్తారు. అటువంటి గొప్ప నాయకులు జలగం వెంకటరావు గారు. అలాగే కొల్లేరు ప్రాంత ప్రజల డిమాండ్ ఒకటే, మన కొల్లేటి బిడ్డ రాఘవులు గారి డిమాండ్ ఒక్కటే. ఏంటంటే కుదించాలండి. మీకు 5వ కాంటి నుంచి 3వ కాంటి కుదించాలి వద్దా? నాకేం తెలుస్తుంది, అది పెద్దలండి. అది చంద్రబాబు నాయుడు మీద మీకు నమ్మకం ఉందా? చంద్రబాబు నాయుడు మీద ఉందా నమ్మకం? చేస్తారండి? నమ్మకం ఉంది కానీ మరి అది చేస్తలేదు. అది గవర్నమెంట్ పై ఈ రోజు కొల్లేరు ప్రాంత ప్రజానికం కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసహనం ఏ విధంగా ఉంటుందో త్వరలో రానున్న కాలంలో తెలియజేయాలి. అలాగే 2009 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిన కొల్లేరు బిల్లును మూజువాణి ఓటుతో రోజున ఆమోదించడం జరిగింది. అదే ప్రకారంగా దాని లోక్సభలో కూడా చట్ట సవరణ చేసి పర్యావరణ కమిటీకి సిఫారసు చేసి కొల్లేరు ప్రాంతాన్ని 5వ కాంటి నుంచి 3వ కాంటిని కుదించాలి, కొల్లేరు పేద ప్రజానికానికి ఒక న్యాయం చేయాలనే విశ్వాసాన్ని ఈ రోజున వ్యక్తం చేస్తున్నాం ఈ కొల్లేరులో పుట్టి. అలాగే గత 3 వీడియోలకు వచ్చిన ఒక విశేషమైన గురుతో కొల్లేరు ప్రాంత ప్రజానికాన్ని కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలు విశ్వవ్యాప్తం చేయాలి, కొల్లేరు ప్రాంత ప్రజానికి ఒక కష్టాలను ప్రభుత్వానికి తెలియజేయాలి, కొల్లేరు ప్రాంతం పడే ఇబ్బందుల్ని, ఇలాంటి సాధారణ మత్స్యకారుల్ని విశ్వవ్యాప్తం చేయాలి, ప్రపంచానికి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజున కొల్లేరు ప్రజల వీడియో ఫ్లోడ్ని తీయడం జరిగింది. అదే ప్రకారంగా
నాకైతే బాధ కలుగుతూ ఉంది. ధోని కొనుక్కోవడానికి డబ్బులు లేక ఈ చెప్పడమే తిరిగి 100-200 పెడితే ఆ ధోని అయితే ఇప్పుడు 4,000-5,000 నుంచి ధర పలికే అవకాశం ఉంది. కానీ 30 సీట్లు విజయవాడ హనుమాన్ జంక్షన్ బయట పడేస్తే కొనుక్కొచ్చుకుని కొల్లేట్లో ఎంతో బలాబావులు విసిరేసినటువంటి గోని సంచుల్ని ఈ యొక్క వీడియో సంచుల్ని బయట పడైతే దాన్ని తెచ్చుకుని ఏరుకుని 4 బద్దలు ఇచ్చుకుని ఈ విధంగా చేసుకున్నారు కొల్లేరు ప్రాంత ప్రజలు. ఈ రోజున కనీసం ధోని కొనుక్కుంటా కాడ కనీసమైన అవసరం లేదు, డబ్బులు లేవు, మా దగ్గర నిరుపేదలు అయిపోయాము, అది చూస్తే గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది, ప్యాకేజీలు అంది, ఆర్థిక సమానత్వం చేస్తాం కొల్లేట్లో అంది. కానీ ఎటువంటి ఆర్థిక సమానత్వం లేదు. తీరా ఎంతో అన్నారు, చాలా అన్నారు, మాకేం చేయలేదని కొల్లేరు ప్రాంత ప్రజానికం బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా గవర్నమెంట్ చర్యలు మానుకోవాలని ఘంటసాల రాఘవులు గారు అలాగే కొల్లేరు ప్రాంత ప్రజానికం అందరూ కూడా భావిస్తున్నారు. ఈ యొక్క వీడియో తీయడానికి నాకు అన్ని విధాలు సహకరించినటువంటి శ్రీపారు వాస్తవ్యులు రాజు ఘంటసాల గారికి, అలాగే పవన్ మండల గారికి, అలాగే చెడ్డగా వాస్తవ్యులు ఘంటసాల కృష్ణ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ వినమ్రతతో మీ మోరు విజయరామరాజు.